హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనం డే 24లోకి వెళ్లే ముందు మీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. నా కళ నిలవేరిపోయింది. ఎన్నో సంవత్సరాల కళ ఈ సర్టిఫికేట్లు రావడం జరిగింది. ఎంతో నేను బాధపడిన ఆ బాధ ఈరోజు సంతోషంగా మారిపోయింది. మనం ఎలా ఉండాలంటే చాలా వరకు ఒక బాధ వస్తే కుంగిపోవడం కాదు, ఆ బాధని మలుచుకొని మనం అంచెలంచెలుగా ఎదిగేటట్లు ఉండాలి. కేవలం మనము నడవాల్సింది ఎలా ఉండాలంటే హిప్నోటిస్ట్ ఆలోచించాల్సిన థింక్ ఆలోచన. 10 మంది 100 మందిలో ఉన్న 100 మంది ఆలోచనలు కాదు, సపరేట్ ఆలోచన నీకు ఉండాలి. హిప్నోటిస్ట్ కావాల్సింది మెయిన్ అదే. ఇంకోటి, నవ్వించగలగాలి, సంతోషం ఏడిపించగలగాలి. ప్రతి ఒక్కటి ని లోపల భావోద్వేగాలు ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది, లేదంటే సాధ్యం కాదు. కేవలం సజెషన్స్ ఇవ్వడమే కాదు, సజెషన్ని ప్రేమతో చెప్పాలి, కోపంతో చెప్పాలి, భయంతో చెప్పాలి. చెప్పే విధానాన్ని నేర్చుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకునే విధానం ఉండాలి. ఏ విధంగా మాట్లాడితే వాళ్ళ స్వరాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. మనలో మన స్వరాన్ని మనం థింక్ చేసుకోవాలి. నేను ఎలా నడుస్తున్నా, ఏ విధంగా నడుస్తున్నా అనేది ప్రతి ఒక్కరిని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఒక మంచి. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనం డే 24లోకి వెళ్లే ముందు మీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. నా కళ నిలవేరిపోయింది. ఎన్నో సంవత్సరాల కళ ఈ సర్టిఫికేట్లు రావడం జరిగింది. ఎంతో నేను బాధపడిన ఆ బాధ ఈరోజు సంతోషంగా మారిపోయింది. మనం ఎలా ఉండాలంటే చాలా వరకు ఒక బాధ వస్తే కుంగిపోవడం కాదు, ఆ బాధని మలుచుకొని మనం అంచెలంచెలుగా ఎదిగేటట్లు ఉండాలి. కేవలం మనము నడవాల్సింది ఎలా ఉండాలంటే హిప్నోటిస్ట్ ఆలోచించాల్సిన థింక్ ఆలోచన. 10 మంది 100 మందిలో ఉన్న 100 మంది ఆలోచనలు కాదు, సపరేట్ ఆలోచన నీకు ఉండాలి. హిప్నోటిస్ట్ కావాల్సింది మెయిన్ అదే. ఇంకోటి, నవ్వించగలగాలి, సంతోషం ఏడిపించగలగాలి. ప్రతి ఒక్కటి ని లోపల భావోద్వేగాలు ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది, లేదంటే సాధ్యం కాదు. కేవలం సజెషన్స్ ఇవ్వడమే కాదు, సజెషన్ని ప్రేమతో చెప్పాలి, కోపంతో చెప్పాలి, భయంతో చెప్పాలి. చెప్పే విధానాన్ని నేర్చుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకునే విధానం ఉండాలి. ఏ విధంగా మాట్లాడితే వాళ్ళ స్వరాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. మనలో మన స్వరాన్ని మనం థింక్ చేసుకోవాలి. నేను ఎలా నడుస్తున్నా, ఏ విధంగా నడుస్తున్నా అనేది ప్రతి ఒక్కరిని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఒక మంచి